ఎట్లా ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే ఎట్లా క్షేమం లోపట ఏం జరుగుతుందో తెలుసు, లోపట ఉన్నాడో తెలుస్తుంది. ఈ మానిటరింగ్ స్పిరిట్స్ కూడా అదే రీతిగా. సో నువ్వు పడుకునేటప్పుడు నీ ఫోన్ దూరంగా, దేర్ ఆర్ మెనీ మీడియమ్స్ త్రూ యానిమల్స్ ఆల్సో, నాట్ ఆల్ యానిమల్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ నాట్ ఎవ్రీ టైమ్, నాట్ ఆల్ యానిమల్స్, బట్ మెనీ టైమ్స్ ఇట్ డస్. అపవాది ఎట్లా సర్పాన్ని వాడుకున్నాడో, వాటికి సంబంధించిన అపవిత్ర జంతువులతో దే నావిగేట్, దే సీ, దే మానిటర్. అవి మానిటర్ చేస్తూనే ఉంటాయి. దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ మానిటరింగ్ స్పిరిట్స్. నువ్వేం చేసావు, నువ్వేం జరుగుతుంది, నీ జీవితం ఎట్లా ఉంది, దే మానిటర్ హౌస్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థన ఎట్లా ఉందో మానిటర్ చేస్తాను. నువ్వు బయటికి ప్రసంగాలు కాదు, అందుకని ఐ బీ వెరీ కేర్ఫుల్. నువ్వు బయటికి ఎంత బల్లగుద్ది ప్రసంగాలు కాదు, రహస్యాలు ఏం చేస్తున్నావు, నీ పవర్ అక్కడ ఉంది. నీకెందుకు అవి లోబడాలి? నీకు లోబడాలంటే నీ పవర్ ఎంత ఉంది. నువ్వు దేవుని దగ్గర సమర్పించిన వ్యక్తి ఎంత, దేవుని సమర్పించుకో, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏదో ఒక నిషేధ సమర్పించిన అపవాది పరా. అట్లా కాదు. యువర్ లైఫ్ స్టైల్, నీ జీవిత విధానమే దేవునికి సమర్పించుకున్న జీవితం, సబ్మిసివ్ లైఫ్. అర్థమైందా? ఆమె క్లియర్ టు యూ?